హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సోని. ఈరోజు నేను ఈ వీడియోలో అద్దిరిపోయే కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది. ఇది పుల్కాకి కానీ, చపాతీకి కానీ, పూరికి కానీ, బగారా రైస్లోకి కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 యాలకులు, 2 లవంగాలు వేసి లైట్గా ఫ్రై చేసుకొని అందులోకి కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. పసుపుని మాడనియొద్దు. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్స్ చేసుకున్న 2 టమాటోస్, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర నేను ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ని మనం ఈ పోపులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించాలి. చూడండి, మనకి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కొంచెం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు, గసగసాలు, కొంచెం కొబ్బరి, వాటర్ వేసి నేను పేస్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఒక పక్క మనకి ఇది ఉడుకుతూ ఉంటుందండి. ఇంకో పక్క మనము ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగానే మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఉడికించిన ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేటి పచ్చివాసన పోయి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. చూడండి, ఇంకో పక్కన మనకి మసాలా కూడా రెడీ అయిపోయింది. చూడండి, మసాలాల నుండి మనకి బబుల్స్ వస్తున్నాయి. చూడండి, బబుల్స్ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యింది అని అంటే మంచిగా మసాలా మంచి కుక్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. మనం మసాలా ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా అరోమా అనేది చాలా బాగుంటుంది. దట్టు ఈ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకో పక్కన మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, మధ్య మధ్యలో ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మసాలా కూడా మంచిగా కుక్ అయిపోయింది. చూడండి, మనకిప్పుడు ఈ మసాలాలో నుండి ఆయిల్ అనేది మంచి సపరేట్ అవుతుంది. చూడండి, ఆయిల్ అనేది మంచి పైకి తేలుతుంది. మనకి మసాలా కూడా గిన్నె నుండి సపరేట్ అవుతుంది. చూడండి, మంచిగా మనకి మసాలా అనేది మంచి కుక్ అయిపోయింది. ఇందులో మనము ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసి ఆ మసాలా అంతా ఆ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు వేయగానే వెంటనే వాటర్ వేసేయొద్దండి, ఎందుకంటే ముక్క అనేది పచ్చి పచ్చిగానే ఉంటుంది. మళ్ళీ అలా ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ మసాలాలో ఒక 2 to 3 minutes మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను మసాలా గిన్నెలోనే ఆ 2 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్ ఇక్కడ పోసుకున్నాను. మీకు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు కుక్ చేస్తే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో నేను ఇప్పుడు ఇక్కడ స్టవ్ కట్టేస్తున్నాను. మీకు ఇంకా కొంచెం థిక్నెస్ రావాలి గ్రేవీ అని అనుకుంటే ఇంకో 2 నిమిషాలు ఉడికించండి. ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ 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 చేసుకొని తింటారు, అంత బాగుంటుంది కర్రీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.